హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ఈ వీడియో వచ్చేసి అయితే సాటర్డే రోజు వ్లాగ్. ఇది మేము ఊరికి వెళ్తున్నాం, భద్రాచలం దగ్గర విలేజ్కి, మా అక్కయ్య వాళ్ళ ఇంటికి. సో టిఫిన్ చేయడానికి అయితే పూరి అయితే చేస్తున్నాం. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ముందు రోజు నైట్ టిఫిన్ చేసేసి, నైట్ ట్రైన్ మేము వెళ్ళేది సింగరేణి. యాక్చువల్గా అయితే దానికి కరెక్ట్ టైం 2:30, మేము రీచ్ అయ్యేసరికి అయితే 8 కావాలి. కాకపోతే అది ఏ రోజు కరెక్ట్ టైంకి రాదు. సో అందుకోసమే నైట్ కోసం కూడా మేమైతే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్దామని ఫస్ట్ టిఫిన్ చేద్దామని అయితే పూరి చేసేస్తున్నాము. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్తే బెటర్ కదా, బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లో ఫుడ్ తింటే బెటర్ కదా అని చెప్పేసి అయితే మమ్మీ పులిహోర అయితే చేస్తుంది, బాక్స్లో పెట్టుకొని నైట్ తినొచ్చని. 12 అయింది. యాక్చువల్గా అయితే మేము 10 వరకు చేరుకుంటాం కావచ్చు అని అనుకున్నాం. ఇంటికి వెళ్ళేసరికి అయితే 12 అయిపోయింది. సో ఇప్పుడు ట్రైన్లో తిన్నాం కాబట్టి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ పడుకున్నాము. ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్ళినాము, ఇక పులిహోర చేసుకొని. మా మమ్మీ అయితే బాగా చేస్తుంది చింతపండు పులిహోర. ప్రొద్దున వేస్తే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే చింతపండు పులుసు అయితే నైటే ఉడకబెట్టి పెట్టేసింది. ప్రొద్దున రైస్ వండి తర్వాత పసుపు నూనె అందులో కలిపి ఆ పులిహోర పులుసు అనేది అందులో మిక్స్ చేసి తర్వాత అయితే పోపు పెడుతుంది. ఇదైతే మా మమ్మీ చేసే స్టైల్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. పోపు కోసం అయితే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర తర్వాత పోన్ వేసిన తర్వాత డైరెక్ట్ ఆ పులిహోరలోనే కట్ చేసేసేస్తుంది మా మమ్మీ. తర్వాత అయితే కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్, ఎందుకంటే మిరపకాయలకి కొంచెం సాల్ట్ పెట్టాలి కదా. సో అది ఆల్రెడీ సాల్ట్ వేస్తారు అందులో పులిహోర పులుసులో. కాకపోతే ఇది మిరపకాయలు కొంచెం ఉప్పు ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి పోపులో కొంచెం ఉప్పు వేసి కలిపి తర్వాత అయితే మనం చల్లారబెట్టుకున్న రైస్లో అయితే అది కలిపేసేయాలి. కొంచెం బాక్స్లో ఏంటంటే వేడిగా ఉంటుంది కదా, బాక్స్లో పెడితే అంత స్మెల్ వస్తుంది కాబట్టి ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే నార్మల్గా అదే తట్టలో పెట్టేసి అయితే అట్లే ఉంచినాము. ఇప్పుడైతే ఈ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం. పెద్దపల్లి నుండి వెళ్తున్నాం మేము ట్రైన్లో. సో మా డాడీ నేను ఫస్ట్ మా పెద్దోడిని దింపండి, తర్వాత మా మమ్మీని డ్రాప్ చేసి బస్ స్టాండ్లో అయితే బైక్ పెట్టేసి వచ్చిండు. ఇక్కడ నుండి పెద్దపల్లికి వెళ్తున్నాం. యాక్చువల్గా వరంగల్లో కూడా ఎక్కొచ్చు, కాకపోతే పెద్దపల్లిలో మా చిన్న మామయ్య చిన్నత్తమ్మ వాళ్ళు కలుస్తారు. సో అందరం కలిసి వెళ్ళొచ్చు కదా, లాంగ్ కదా, కలిసి వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే మేము వెళ్ళినాము. ఇప్పుడైతే కరీంనగర్ బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం బస్ కోసం పెద్దపల్లి దగ్గరికి. ఇది బస్ స్టాండ్లో బైక్ పెట్టేసి వస్తానైతే వెళ్ళిండు మా డాడీ, మమ్మల్ని దింపేసి. తర్వాత మా మమ్మీ కూడా వచ్చేసింది, హాయ్ చెప్తున్నారు మీకు. స్టార్ట్ అయితే బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాము పెద్దపల్లికి వెళ్ళడానికి. ఫోన్ కావాలని అడుగుతున్నాడు, వీడియో తీస్తున్నాను నేను. వ్లాగ్ కంప్లీట్గా అది ట్రావెలింగ్ వ్లాగ్ తీద్దామని చెప్పేసి అయితే కొంచెం క్లిప్ అయితే తీసి పెట్టుకున్నాను నేను. పెద్దపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. అడిగితే అయితే 2:30కి వస్తుందని చెప్పిండు ట్రైన్. టికెట్ అయితే తీసుకొని అటు ప్లాట్ఫామ్ ఎక్కేసి అయితే దిగేసినాము. సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుందంట సింగరేణి ట్రైన్ అని చెప్పేసి ఎక్కుతున్నాం. మాకు సడన్గా ఏంటంటే మా పెద్ద మామయ్య కొడుకు కూడా వాడు సడన్గా కనిపించిండు మాకు. అక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు, హాయ్ చెప్తున్నాడు కదా, వాడు వస్తున్నాడని యాక్చువల్గా తెలియదు. అక్కడ చూసేసరికి వాడు బ్యాగ్ వేసుకొని కనిపించిండు. ఇంకొక పర్సన్ కూడా మాకు యాడ్ అయ్యిండు టైంపాస్. వాడితో పాటు వాడి ఫ్రెండ్ కూడా వచ్చిండు. వీడియో తీస్తుంటావు చేతులు అడ్డు పెట్టుకుంటున్నాడు చూపియద్దని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్ కూడా చూపిస్తలేడు ఫేస్. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నాము, చాలాసేపు కూర్చున్నాము. ఎప్పుడు మేము వెళ్ళేసరికి 2 అయినట్టుంది, కాకపోతే ఆ ట్రైన్ వచ్చేసరికి అయితే 4 అయింది. ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు 4:15 అయింది. ఇక ఆ ట్రైన్స్ చూసుకుంటా పిల్లల్ని ఆగబెట్టడానికి అయితే పెద్ద టార్చర్, అంటే పెద్ద టాస్కే అయిపోయింది నాకు వాళ్ళని ఆగబెట్టడానికి. అటు ఇటు ఉరుకుతున్నారు కదా, ట్రైన్స్ వస్తాయి కదా ట్రాక్స్ పైన, ఫుల్ భయం అవుడు. వాళ్ళేమో ఆగబడితేనేమో ఆగట్లేదు. ఆ ట్రైన్ చూడు, ఈ ట్రైన్ చూడు అనుకుంటూ చెప్పుకుంటూ అయితే 2 గంటలు గడిపినాము. ఫుల్ ఆ ఎండకి. మళ్ళీ అక్కడ కూర్చుందామంటే ప్లేస్ లేదు, ఫెసిలిటీ అనేది కరెక్ట్ లేదు. చాలామంది ఉన్నారు ఇంటర్సిటీకి వెళ్ళే వాళ్ళు కూడా. సింగరేణి కంటే ఎక్కువ దాని ముందు వచ్చే ట్రైన్కే చాలామంది ఉండే, అక్కడ వెయిట్ చేయడం చాలా కష్టమైంది. ప్లస్ ఏంటంటే ఎండాకాలం కావడం వల్ల ఎక్కడ కూర్చోడానికి కూడా లేదు. బెంచెస్ కానీ లేదంటే ఈ చైర్స్ లాగా అట్లా ఉంటాయి కదా, అట్లా కూడా ఏం లేకుండే కూర్చోడానికి. లాస్ట్ అయితే ఈ ప్లాట్ఫామ్ మీద మెట్ల మీద అయితే వచ్చి కూర్చున్నాము. ఇంకా నిల్చొని కాళ్ళు ఫుల్ నొప్పిలేస్తుండే. పాపం ఇద్దరు కలిసి వాడిని కొడుతున్నారు. వాడే మా బబ్బు, మా పెద్ద మామయ్య కొడుకు వాడు. ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే రాలేదు అసలుకి. సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళినా కొద్దీ వాళ్ళు ఫుల్ భయపడుతున్నారు. మా వాళ్ళు సడన్గా వెళ్ళిపోతాయి కదా, అది ఒకటేసారి జుఫ్ అని వెళ్ళిపోవడం వల్ల వాడికి భయమైనట్టే అయింది. నిన్న రిటర్న్ వస్తుంటేనైతే ఫుల్ భయపడ్డాడు వాడు. అసలు ట్రైన్ చూస్తేనే భయపడ్డాడు. ట్రైన్ అంటే ఫస్ట్ ఎంజాయ్ ఫీల్ అయ్యాడు, తర్వాత అయితే భయమే పట్టుకుంది వానికి ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వల్ల. ఇప్పుడైతే ఇది ఇంటర్సిటీ ట్రైన్ అయితే వచ్చేసింది. సగం మంది అయితే వెళ్ళిపోయినారు దాంట్లో ఆ ట్రైన్లో, ఇంకా సగం మంది ఈ సింగరేణి కోసం అయితే చూస్తున్నారు. ఇదే సింగరేణి ట్రైన్. ఫస్ట్ నార్మల్ ట్రైన్ లాగా ఉంటాయి కానీ ఇప్పుడైతే లోకల్ ట్రైన్ లాగా వేసారంట ఇది. నేను
3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన తిరుపతికి ట్రైన్లో అంటే ఇప్పుడు మళ్ళీ ట్రైన్ ఎక్కిన అంటే ఇప్పుడే 3 ఇయర్స్ తర్వాత అయితే ఎక్కిన. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు, కాకపోతే జమ్మికుంట వరంగల్ వెళ్ళేసరికి అయితే ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. సీట్స్ అయితే బాగానే దొరికినాయి, వెళ్ళేటప్పుడు ఫ్రీగానే వెళ్ళినాం కానీ నిన్న ఇప్పుడు మంచిగా ఫ్రీగా సండే రోజు నైట్ ఎక్కినాం మేము, మళ్ళీ రిటర్న్ ట్రైన్. అప్పుడు మాత్రం అసలు మాకు ఖాళీ అనేది లేకుండా ఫోన్ అటు ఇటు ఏంటంటే కూర్చునేసరికి పిల్లలు అటు ఇటు చేస్తున్నారు. వాళ్ళని పడుకోబెట్టుకొని కూర్చునేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్, కాళ్ళు ఫుల్ నొప్పి వస్తున్నాయి. మా మామయ్య ఒక దగ్గర, డాడీ ఒక దగ్గర, నేను అత్తమ్మ ఒక దగ్గర, మా అమ్మ ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ఎక్కడ సీట్ దొరికితే అయితే అక్కడ సెటిల్ అయిపోయినాము. ఎందుకంటే ఫస్ట్ ఈ పిల్లలు ఉన్నారు కదా, నిల్చొని ఉంటే అవి సడన్గా స్పీడ్గా వెళ్తూ ఉంటే అటు ఇటు పడతారు కదా అని చెప్పేసి అయితే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చున్నాము. నెక్స్ట్ హోలీ కోసం అయితే, హోలీ వసూలు కోసం అయితే వచ్చిండ్రు, హోలీ పాట పాడుకుంటూ ఒకరి తర్వాత ఒకరు. మా అమ్ములు అయితే ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుతుంది వాళ్ళ మమ్మీతోని, చూపిస్తుంది ఏ సాంగ్ పాడుతున్నారు, సాంగ్ పాడి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. ఇదైతే చెరువు వచ్చింది ఒకటి, ఆ చెరువు కూడా అక్కడ డోర్ దగ్గర నిల్చొని చూస్తాను ఏడ్చిండ్రు వీళ్ళు. కాకపోతే ఏంటంటే పడతారు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని అయితే నేను ఒక్కదాన్ని వచ్చేసి వీడియో తీసేసిన. ఒకటే సైడ్ ఉంది, 2 సైడ్స్ వస్తుందేమో చూద్దామని చెప్పేసి అయితే అటు చూసిన, కాకపోతే లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఇది ఏదో తెలియదు నాకైతే. వాడు ఇంటి దగ్గర తినలేదు, ప్రొద్దున చేసిన పూరి తిన్నారు. ఇక వాళ్ళకి ఆకలి అవుతుంది పిల్లలకి అని చెప్పేసి అయితే మమ్మీ పులిహోర చేసింది కదా, అది ప్లేట్లో పెట్టేసి అయితే తినిపిస్తుంది మమ్మీ. తర్వాత డాడీ కూడా తింటా అంటే డాడీకి కూడా పెట్టేసినాము. ఇవేవో ఈత పళ్ళలా ఉన్నాయి కానీ అవి ఈత పళ్ళు అంత పెద్దగా లేవు, చిన్న ఉన్నాయి బ్లాక్ కలర్లో, కాకపోతే బాగా స్వీట్గా ఉన్నాయి. అవి తిన్నాడు. తర్వాత వాడు ఏది వస్తే చాలు ట్రైన్లో అది ఆపేసి వాడు కంపల్సరీ వాడు టేస్ట్ చేసినట్టుగానే తిన్నాడు మొత్తం మా చిన్నోడైతే. ఇక మా వాడు పచ్చిమిరపకాయ చూపిస్తున్నాడు. వాడు ఆకలి అవుతుంది అన్నాడు కానీ పిలిచినా కూడా రాలేదు మా బబ్బుగాడు. తర్వాత ఇక వచ్చేసి అయితే తిని మళ్ళీ అక్కడ వాడికి దొరికిన సీట్ దగ్గర అయితే వాడు కూర్చున్నాడు. ఎంత అంటే వాడు ఇప్పుడు పీచ్ మిఠాయి ఏది వస్తే అది అడగడం, కాకపోతే వాడు కరెక్ట్గా తిన్నాడు పాపం. అడుగుతాడు, ఎంత అడుగుతాడో అంత అడిగినంతనైతే వాడు కడుపు నిండా అయితే ఏది కూడా తిన్నాడు. మళ్ళీ హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు చీకటి అయిపోయింది, మేము ఎప్పుడు ఎక్కినాం అంటే ఇంట్లో నుండి స్టార్ట్ అయింది, 12:30కి స్టార్ట్ అయినాం ఇంట్లో నుండి. అప్పుడు టైం 7 అవుతుందో 8 అవుతుందో. కూర్చొని అయితే కాళ్ళు నడుమైతే విపరీతంగా పెయిన్ వస్తుండే. నెక్స్ట్ అక్కడ కొత్తగూడెంలో దిగాలి అంటే భద్రాచలం రోడ్ అంటారంట, అక్కడ దిగేసరికి అయితే మాకు 10:30 10:40 అయింది. మళ్ళీ ఏంటంటే మేము వెళ్ళాల్సింది మనుగురు దగ్గర అశ్వాపురము. సో అక్కడికి బస్సెస్ అవైలబుల్ లేకుండా ఆ నైట్ మళ్ళీ టాటా ఏసీ తీసుకొని అయితే వెళ్ళిపోయినాం మేము. వెళ్ళడం స్పీడ్గా వెళ్తుంది ట్రైన్, కాకపోతే ఏంటంటే అన్ని స్టాప్లలో ఆగుతుంది. మన చిన్న స్టేషన్స్కి కూడా ఆగడం వల్ల ఫుల్ లేట్ అనేది అయింది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇది సింగరేణి కాబట్టి ఎక్స్ప్రెస్లు కానీ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు వస్తే ఇది ఆపేసి క్రాసింగ్ పెట్టడం వల్ల కూడా అట్లా కూడా చాలా లేట్ అయింది. 1/2 అవర్ 40 minutes కూడా క్రాసింగ్ పెట్టి ఉంచిండు. వాడైతే నేను వీడియో తీయమని చెప్పేసి అయితే మా బబ్బు గడికి ఇస్తే వాడు పొడుగులో వీడియో తీసేసిండు నాకు అటు ఇటు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, నాకు తీయడం చాలా ఇబ్బంది అయింది, వాళ్ళని పట్టుకొని ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ. మళ్ళీ ఒక రౌండ్ అయితే వచ్చేసి వెళ్ళిండ్రు వీళ్ళు. లాస్ట్కి అయితే మా అబ్బాయిలో అయితే దిగేసిండ్రు. నెక్స్ట్ మేము ఫుడ్ కంటే ఎక్కువ అయితే వాటర్ బాటిల్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఎంత తాగినా కూడా అసలు ధూప్ అనేది ఆరలేదు, దాహమే అయితే ఉండే. నెక్స్ట్ అయితే ఈ స్టేషన్ వచ్చేసి మహబాద్ కావచ్చు. అసలు బోర్డ్స్ కూడా కనిపించట్లేదు ఎక్కడ అంటే మేము కూర్చున్న భోగి వేరే, మళ్ళీ స్టాప్ ఆగేది అక్కడ స్టేషన్ దగ్గర భోగి వేరే కాబట్టి మాకు అదేం కనిపించలేదు. ప్లస్ మళ్ళీ నేను దిగితే చాలు నా వెనకాలనే వస్తున్నారు వీళ్ళు జోకల్లాగా 2 పిల్లలు, అందుకే భయం అని చెప్పేసి అయితే నేను ఇక కరెక్ట్గా అన్ని స్టేషన్స్ అయితే ఏం వీడియో తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది డోర్నకల్ కావచ్చు స్టేషన్. చాలా స్టేషన్స్లలో ఆగింది, ప్రతి స్టేషన్కి ఆగుకుంటూ అయితే వెళ్ళింది ట్రైన్ అయితే. చాలా అంటే చాలా విసిగొచ్చింది, ఎంతసేపు కూర్చుంటాము. రిజర్వేషన్ అయితేనేమో కొంచెం పడుకొని వెళ్ళినా ఏమనిపోయేది, కానీ ఇది మేము ఏమనుకున్నామంటే తొందరగానే వెళ్ళిపోతుంది. అంతకుముందు 8కి దింపేదంట ట్రైన్ ఇది సింగరేణి భద్రాచలం రోడ్లో, కాకపోతే ఈసారి 2.5 hours లేటు 10:30కి దింపింది. అంతసేపు కూర్చున్నాం, 12 hours అనుకోవాలి. ఇంకా 12:30కి ఇంట్లో స్టార్ట్ అయినామంటే మేము అక్కడ అశ్వాపురం వెళ్ళేసరికి అయితే 12 o'clock అయింది. కరెక్ట్ 11.5 hours, 12 hours అయితే కూర్చొని జర్నీ చేసినాము. మేము కూర్చొని జర్నీ చేయడం వేరు, కానీ పిల్లల్ని పట్టుకొని జర్నీ చేయడం అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే బస్సులో వేరే ఒక దగ్గర కూర్చుంటారు, కానీ ఈ ట్రైన్ అటు ఇటు డోర్స్ ఓపెనే ఉంటాయి కదా, ఎటు పడతారు అని చెప్పేసి అయితే ఫుల్ టెన్షన్ అయింది నాకైతే. నిద్రపోలేదు మళ్ళీ అసలు. వాళ్ళు ఆ టైం వరకు కంపల్సరీ ఇంట్లో అయితే నిద్రపోయేది, కాకపోతే అసలు నిద్రపోకుండానే కూర్చొనే ఉన్నారు అటు ఇటు చూసుకుంటూ. నెక్స్ట్ అయితే ఒక స్టిల్ పెట్టి అయితే ఫోటో తీయమని చెప్పిన వాడికి. ఫోటో అప్పటి నుండి ఉంటున్న ఒక్కసారి కూడా అసలు వాడు ఫేస్ అనేది చూపించలేదు వీడియోలో. నా ఫేస్ చూసిండ్రా, మమ్స్ వల్ల నా ఫేస్ ఎంత లడ్డు కనిపిస్తున్నదో. నెక్స్ట్ అయితే ఫైనల్గా భద్రాచలం రోడ్ కొత్తగూడెంలో అయితే స్టేషన్లో దిగిపోయినాము.
10:30 అవుతుంది ఆ టైము. అప్పుడు మా మొహాలు చూడాలి, 12ంటికి ఎక్కిన మొహాలు ఎట్లా అయిపోయినాయి మొత్తం. నిద్ర వస్తుంది పాపం పిల్లలకి, కాకపోతే ఏంటంటే కరెక్ట్ ఫెసిలిటీ అనేది లేదు వాళ్ళకి పడుకోవడం కోసము. అది ఊగిన కొద్దీ వాళ్ళకి కొంచెం నిద్ర వస్తుంది, కాకపోతే ఇక కాళ్ళ మీద ఎంతసేపు అని పడుకుంటారు, ఇక పడుకోలేదు. నెక్స్ట్ అయితే బస్ స్టాప్కి వచ్చి అయితే నిల్చున్నాము. ఇక బస్సు లేక అయితే టాటాయిస్ అయితే ఎక్కేసి ఇప్పుడైతే అశ్వాపురంలో దిగినాము. 12 o'clock అవుతుంది. రోడ్ మీద నుండి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాడు చూసిండ్రా మా పెద్ద మమ్మీ చిన్న కొడుకు వాడు ఎత్తుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ ఇది లేచిన తర్వాత మా పెద్ద ఆంటీ ఇద్దరు పిల్లలకి నా ఆంటీకి అస్సలు పడదు, ఎప్పుడు ఆంటీని కొడుతూనే ఉంటారు పాపం పిల్లలు. నెక్స్ట్ అయితే వాళ్ళ మామిడి చెట్టు పైకి వచ్చి మామిడికాయలు వీడియో తీద్దామని అయితే వచ్చేసిన. ఫుల్ పెద్దగా వస్తాయి ఇవి, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఇవి. నెక్స్ట్ అయితే ఇంకా నిన్న చూపించిన కదా నేను నైట్ వీడియోలో బబ్బుగడి ఫ్రెండ్ అని చెప్పేసి, ఇంకా లేవలే అట్లనే పడుకొని ఉన్నారు వాళ్ళు. నిమ్మకాయ చెట్టు, కరివేపాకు చెట్టు, సీతాఫల చెట్టు, చాలా చెట్లు ఉన్నాయి. ఇదైతే ఉసిరికాయ చెట్టు మన ఎల్లో కలర్లో ఉంది. అట్లాంటివి నేను బయట మార్కెట్లో చూసినా కానీ డైరెక్ట్ చెట్టు చూడడం అయితే ఇదే ఫస్ట్. మన ఉసిరికాయ లాగా లేదు, అది కొంచెం డిఫరెంట్ ఉంది చెట్టు అనేది. ఈ నిమ్మకాయ చెట్టు కిందంతా ఇక వాళ్ళు కూర్చున్నారు, వర్క్ చేస్తున్నారు, కూరగాయలు కట్ చేయడం అది ఇది. చాలానే రాలిపోయినాయి మామిడికాయలు కూడా. పెద్ద ఎంత అంటే మనకి 2 చేతులు నిండా అవుతుంది ఆ మామిడికాయలు అనేది. నెక్స్ట్ అయితే పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బబ్బుగాడి పూజారి ఇందులో, అందుకే కొద్ది నైట్ వచ్చిండు వాడు, ముందు రోజు ఉండాలని చెప్పేసి అయితే. నైట్ 12 అయింది మేము వచ్చేసరికి. ఇక ఎంత అటు ఇటు మాట్లాడి మళ్ళీ తర్వాత కూర్చొని పక్కేసుకొని పడుకునేసరికి అయితే 1:30 అయింది. మళ్ళీ 4:35కే లేచినాము. నిద్ర అనేది అసలు మొత్తంకే లేకుండే. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిండ్రు, ఇక మా మమ్మీ వాళ్ళు లంచ్ చేసి కూర్చున్నారు. మా అక్కే మిషన్ ఉంది, టైలర్ ఉండే షాప్ అయితే తీసేసింది. ఆ మిషన్స్ బయట పెట్టింది అయితే వాళ్ళు మిషన్స్తో కూడా ఆడుతున్నారు. నేను ఉసిరికాయ చెట్టు చూపించిన ఇలాంటివి ఇదే ఫస్ట్. ఉంటే పుల్లగా కూడా ఏం లేదు, తినొచ్చు, ఏం ఉప్పు కారం వేసుకొని కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వాళ్ళు లంచ్ అయిపోయింది, వాడు పెరుగన్నమే తిన్నాడు. ఇక కర్రీ ఏం తినలేదు, ఉండి తినాలనిపించలేదట వాడికి. పెరుగన్నం తినేసి అయితే వాడు వాటర్ తాగుతున్నాడు. వాడు పైకి కిందికి తిరిగిండు మా చిన్నోడు. ఇక ఫైనల్గా అయితే నిమ్మకాయ కోస్తా అని చెప్పేసి అయితే ఎక్కిండు. ముళ్ళులు కూర్చేసరికి వదిలేసిండు దాన్ని. నేను తెంపించేసిన, ఇక పట్టుకున్నాడు. అది ఇంకా పండలేదురా అన్నా కూడా వినట్లేదు వాడు. తినడం ఏముండదు కానీ వాడికి ఆరాటమే ఎక్కువ పాపం, అది కావాలి అని చెప్పేసి అయితే. మళ్ళీ రిటర్న్ అయితే మేము మనుగురు స్టేషన్కి అయితే వచ్చేసినాం, రిటర్న్ ట్రైన్కి. నైట్ 9:40కి ఉందంట మనుగురు నుండి. సో ఇక్కడైతే ఈ బస్ స్టాప్లో బస్ ఎక్కి మనుగురులో దిగాలి. ఇక్కడ నుండి 12 kilometers అంట అశ్వాపురం నుండి. డైరెక్ట్ ఇది ప్లాంట్ ఉంటుందంట వాళ్ళది, హెవీ వాటర్ ప్లాంట్. ఆ ప్లాంట్ నుండి 8కు 8:30కి బస్సు ఉంటుందని అన్నారు, డైరెక్ట్ స్టేషన్లో దింపుతుందని. సో ఆ బస్ కోసం అయితే ఆగి ఆ బస్ ఎక్కి డైరెక్ట్ స్టేషన్లో అయితే దిగిపోయినాం. ఇదే ట్రైన్ ఇది, మనుగూరు టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ఇది నాన్ స్టాప్ వెళ్తుందంట. నిన్న మేము వచ్చిన సింగరేణి కంటే బెటర్ ఉంది ట్రైన్ అయితే. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఏ స్టేషన్లో, మెయిన్ స్టేషన్స్లో తప్ప చిన్న స్టేషన్స్లో అయితే అస్సలు ఆగలేదు. కాకపోతే ఇది నైట్ ట్రైన్ కావడం వల్ల మాకైతే బెటర్ అయింది, ఎందుకంటే వీళ్ళు తొందరగా పడుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుండి కొత్తగూడెం వెళ్ళే వరకు అయితే ఫ్రీ ఉండే ట్రైన్. నెక్స్ట్ కొత్తగూడెం అనేసరికి అయితే విపరీతంగా అసలు మీద పడినట్టే వచ్చిండ్రు జనాలు. పిల్లలు ఉన్నారని కూడా చూడకుండానైతే కొంచెం మీద పడ్డట్టు జరగండి అనుకుంటూ 4 members కూర్చునే సీట్లో కూడా 5-6 members అయితే వచ్చి కూర్చున్నారు. వీళ్ళు పడుకోవడం వల్ల మాకైతే ఫుల్ ఇబ్బంది అయింది. ఫస్ట్ అయితే మంచిగా ఫ్రీగా కూర్చున్నాం కొత్తగూడెం వరకు, సింగిల్ సీటు. మళ్ళీ పిల్లలు కూడా వేరే కూర్చున్నారు. వాళ్ళకి టికెట్ తీసుకోకపోయినా కానీ కొంచెం నార్మల్గా మనకి ఫ్రీ ఉంటే ఏమనిపించదు. మీద పడినట్టు కూర్చునేసరికి అయితే ఫుల్ ఇబ్బంది అయింది, ఫుల్ కష్టమైంది కూడా. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, ఎంతైనా 4-5 hours కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళైతే కూర్చున్నారు, ఇక మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాడు చిన్నోడైతే తొందరగానే పడుకున్నాడు. నెక్స్ట్ అయితే ఇది కొత్తగూడెం స్టేషన్ అయితే వచ్చింది. అదే కొత్తగూడెం, కాకపోతే స్టేషన్ పైన అయితే భద్రాచలం రోడ్ అయితే ఉంది స్టేషన్ బోర్డు మీద. ఈ డోర్ దగ్గరికి వచ్చి అయితే తీస్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ లేరు, సో ఈజీగా తీయచ్చు కదా అని అయితే వచ్చి తీసిన. నెక్స్ట్ ఇక్కడ కిటికీ దగ్గర కూర్చున్నా, మంచిగా సింగిల్గా ఎంత మంచిగా కూర్చున్నా ఉంటాయి కావచ్చు సీట్స్ అని నేను అనుకున్నా. కానీ ఇక్కడ స్టేషన్ దిగింది, ఇట్లా ట్రైన్ ఆగిందో లేదో అంతే, ఇక ఒకటేసారి వచ్చేసిండ్రు, చూసిండ్రు కదా. ఇక అట్లా వచ్చేసిండ్రు. ఇక నాకు వీడియో తీయడం కూడా కష్టమైంది. సో నేను ఇక డైరెక్ట్ వరంగల్ స్టేషన్లో దిగినాకనే వీడియో తీసిన. వాడికి ఫుల్ ఇట్లా భయపడ్డాడు బాగా, పాపం జ్వరం వస్తుందేమో అనిపించింది నాకు. ఇక అస్సలు లేవలేదు, పట్టుకున్నాడంటే టవల్ కట్టమన్నాడు. సౌండ్ ఒకటేసారి ఇట్లా ఇది స్పీడ్గా వెళ్తుంటే పక్క ట్రైన్ స్పీడ్గా వెళ్ళేసరికి చాలా భయపడ్డాడు పాపం. స్టేషన్ ఎస్కలేటర్తో పోదామని అన్నాడు. కాకపోతే మాకు కిందికి దిగేసి వచ్చిన తర్వాత పైకి ఉంది ఎస్కలేటర్ అనేది.
స్టేషన్ నుండి అయితే బయటకు వచ్చేస్తున్నాం బస్ స్టాండ్కి. 2 అయింది మేము వరంగల్ స్టేషన్లో దిగేసరికి. బస్ స్టాండ్కి వచ్చేసి అయితే ఇక బస్ కోసం అడిగితే 2:30కి ఉంటుందని చెప్పిండ్రు బస్సు. ఈ రైల్వే స్టేషన్ వరంగల్ది. బస్ స్టాప్కి వచ్చినాము. అప్పుడే వెళ్ళిపోయిందంట, మేము వచ్చిన తర్వాత 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ముందే వెళ్ళిపోయిందంట బస్సు. లేదనంటే మాకు ఆ బస్సు అందేది ఒక 3 వరకు మేము కరీంనగర్ రీచ్ అయిపోయే వాళ్ళము. ఇదైతే ఏసీ బస్సు ఉంది, ఒంగోలుకి వెళ్తుందంట కరీంనగర్ నుండి. ఇక్కడికైతే వచ్చి ఆగింది. నెక్స్ట్ అడిగిన తర్వాత ఒక 1/2 అవర్ ఆగమన్నాడు. సో వెయిట్ చేసేలోపు టీ తాగేసి వద్దాంలే అనేసి టీ కోసం అయితే వెళ్తున్నాం మేము. టీకి వెళ్ళిన తర్వాత టీ తాగేసి అయితే మళ్ళీ బస్ స్టాప్కి వచ్చినాము. బస్ స్టాప్కి వచ్చేలోపు ఆల్రెడీ పాయింట్ మీద బస్సు పెట్టేసిండు కరీంనగర్ది. సో ఏంటంటే ట్రైన్ కోసం ఆగిండ్రంటే, ఏదో ట్రైన్ వస్తుందంట 2కి ట్రైన్ వచ్చిన తర్వాత 2:30కి స్టార్ట్ చేద్దాం అయితే స్టార్ట్ చేసేసిండ్రు. ఫుల్ నిండిండ్రు పబ్లిక్ అయితే.